మీకి తెలుసా? మన చేతికున్న వేళ్ళు ఒకేలాగా ఎలా ఉండవో, మనకు పుట్టిన బిడ్డలు గూడా ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కళ్ళకి చదువొస్తది, ఒక్కొక్కళ్ళకి ఇంటి పనొస్తది, ఒక్కొక్కళ్ళు డ్రాయింగొస్తది, స్విమ్మింగ్, సింగింగ్, ఎనీవన్, ఎనీథింగ్. కానీ మనం మాత్రం పిల్లల్ని ఫోర్స్ చేయగూడదు. అన్నయ్య బా చదువుతున్నాడు, అక్కయ్య బా చదువుతుంది, నువ్వెందుకు చదవలేకపోతున్నావు? కంపారిజన్ మాత్రం పెట్టకూడదు. వాళ్ళ టాలెంట్ అనేది వాళ్ళ ఆలోచన విధానాన్ని, జ్ఞాపక శక్తిని అన్నిటిని కలిపి ఉంటుంది. మనం మాత్రం పిల్లల్ని ప్రెషర్ చేయకూడదు. ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క టాలెంట్ ఉంటది. వాళ్ళ టాలెంట్ దేంట్లో ఉందో మనం గుర్తించి ప్రోత్సహించాలి యాస్ ఎ పేరెంట్స్‌గా. అంతేగాని వాళ్ళలా చదువుతున్నారు, వీళ్ళిలా ఉంటున్నారు, వాళ్ళలా సంపాదిస్తున్నారు, వాళ్ళలా ఈళ్ళిలా అని కంపారిజన్ పెట్టకూడదు. అలా కంపారిజన్ పెడితే వాళ్ళకి మెంటల్ టార్చర్ స్టార్ట్ అవుతది. ప్లీజ్ అండ్ ప్లీజ్ కంపారిజన్ మాత్రం పెట్టొద్దు. పెట్టకూడదు కూడా.